హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. నేను చిన్నోడు మాత్రమే. డాడీ అయితే వచ్చి మమ్మల్ని తీసుకుపోవడానికి మేము స్టార్ట్ అయినాం హైదరాబాద్కి. కొన్ని డేస్ అయితే మమ్మీ వాళ్ళ దగ్గర స్పెండ్ చేద్దామని చెప్పి నేను వెళ్తున్నా. ఇక్కడైతే డిండి దగ్గర టెంపుల్. మేము ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినా కంపల్సరీ టెంపుల్ దగ్గర ఆగి మొక్కుకొని వెళ్తాం. కానీ ఇంకా నాకు చిన్నోడు మీదనే ఉండు కదా, దిగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కారు ఇంకా అమ్మవారి దగ్గర ముందు ఆపి కారులో నుంచే అమ్మవారికి మొక్కుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ దిగి ఎక్కాలంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి. అదే ఇంకెవరన్నా ఉండింటే ఎత్తుకోవడానికి కంపల్సరీ ఆగి దిగి మొక్కుకొని వెళ్ళేవాళ్ళం. ఇంకా డాడీ డ్రైవింగ్, నేను పక్కన కూర్చొని ఉన్నా కాబట్టి కొంచెం దిగలేదు. ఇంక ఇక్కడైతే ఈ రైనీ సీజన్ చాలా వాటర్ వస్తాయి. కానీ ఇప్పుడు మొత్తం చూడండి ఎంత డ్రై అయిపోయిందో. ఇవైతే మొత్తం చేపల పాయింట్లే. మొత్తం ఇక్కడ చేపలే అమ్ముతారు. చాలా జనాలు ఉంటారు. అసలు ఇక్కడ ఎప్పుడు చూసినా నాకైతే ఫుల్ అంటే ఫుల్ జనాలు కనిపిస్తారు. మేమైతే ఇంకా అవన్నీ చూసుకుంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చిన్నోడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యూ అంతా చెట్లు అవన్నీ ఊగుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తాడు. చాలా తక్కువ కదా బయటికి రావడం. బయటికి వచ్చినప్పుడు అయితే ఇట్లా మంచిగా చూస్తాడు, లేదంటే ఫుల్ క్రాంకీ ఉంటాడు. ఇంకా మైసిగండి అమ్మవారి దగ్గరికి కూడా వచ్చాం. చూడండి అమ్మవారు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడ సండే, ఫ్రైడే, ట్యూస్డే మాత్రం ఫుల్ దావత్లు అయితే ఫుల్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఇంకా హైదరాబాద్కి రీచ్ అవుతాం మేము కొద్దిసేపు అయితే. కానీ వీడియో చాలా తక్కువనే తీసినారు. చిన్నోడు ఉన్నాడు కాబట్టి నాకు అసలు ఇబ్బంది అయింది. చిన్నోడు అయితే చాలా బాగా ఆడుతుంది. నన్నైతే అసలు ఇబ్బంది పెట్టలేదు. మంచిగా ఉండే. నేనైతే ఎంత ఏడుస్తారేమో, అసలు ఎట్లా చూసుకోలేమో ఒక్కదాన్ని అనుకున్నా. కానీ చాలా మంచిగా ఉండే ఆ రోజు వాడు. చిన్నోనికి ఇంకా కొంచెం పెద్ద సైజ్ బట్టలు తీసుకుందామని చెప్పేసి విశాల్కి అయితే వెళ్ళాం. నాకు విశాల్లో మాత్రం చిన్నపిల్లల బట్టలు చాలా నచ్చినాయి. పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే నాకు చాలా క్లాత్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. డీమార్ట్ కన్నా విశాల్ అయితే చాలా బెస్ట్. ప్రైజెస్ కూడా అన్నీ ఆల్మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇందులో నైట్ పాయింట్స్, టీషర్ట్స్, రెగ్యులర్ వేర్ అయితే చాలా బాగుంటాయి. చూడండి అసలు చిన్నపిల్లల బట్టలు ఎన్ని ఉన్నాయో. నేనైతే చాలా టీషర్ట్స్ తీసుకున్నాను. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది. జస్ట్ అరౌండ్ ఒక 100 రూపీస్ నుంచి అట్లా స్టార్ట్ అనుకుంటా టీషర్ట్స్. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మా డాడీ కూడా అన్నీ మంచిగా చూస్తున్నాడు అనమాట. ఇక్కడ చిన్నోడికి అన్నీ తీసుకొని బిల్ చేపిస్తున్నాం. ఇక్కడ బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. చూడండి మా చిన్న తింటూనే ఉంటాడు. ఆ వేలు అయితే నేను అదే అంటున్నా తీయని, కానీ అస్సలు తీయట్లేదు. అట్లా చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం కామనే అంట. వాళ్ళే తర్వాత మెల్లిగా అలవాటు పోతుంది అంట. అది షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. మా ఇంటికి దగ్గరే అనమాట విశాల్, కాబట్టి ఫస్ట్ విశాల్లో చూసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి షాపింగ్కి రావడం అంటే అసలు కుదరదని చెప్పి ఇంకొకటేసారి టీషర్ట్స్ అవి కొనుక్కొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు సరూనగర్ కట్ట చాలా దగ్గర. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బోనాలు కదా, నెక్స్ట్ చూడండి చాలా బాగుంటాయి బోనాలు అవన్నీ. ఇక్కడ చాలా బాగా తీస్తారు. శ్రావణ మాసం బోనాలు తీస్తారు అక్కడ. మమ్మీ వాళ్ళ ఇంటి సంతులకు అయితే ఇంకా మేము ఎంటర్ అయ్యాం. మా మమ్మీ అన్న అయితే ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు చిన్నోని కోసం మెయిన్గా. ఇప్పుడు ఫస్ట్ ఇంకా పిల్లలు అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా పిల్లల కోసమే వెయిట్ చేస్తుంటారు. మా మమ్మీ అయితే అసలు ఫుల్ ఆడుకుంటుంది చిన్నోనితో. ఎప్పుడు ముద్దులు ఆడుతూనే ఉంటుంది. చూడండి అదో అక్కడ నుంచి ఆల్రెడీ చూస్తూనే ఉంది ఇంకా వస్తున్నారని చెప్పి. అక్కడ సెకండ్ ఫ్లోర్లో చాలా చీకటి అయిపోయింది ఇంటికి వెళ్ళే వరకే. మేము ఈవినింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా చీకటి అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి. ఇంకా మా అన్న కూడా చిన్నోని ఎత్తుకోవడానికని. కానీ ఇంకా లగేజ్ ఉందని చెప్పి లగేజ్ తీసుకొస్తా అన్నాడు. ఇంకా నేనైతే మమ్మీ దగ్గరికి వెళ్ళినా. చూడండి ఇంకా మా అమ్మ అయితే ఫుల్ ఖుషి ఉంది చిన్న ఇంటికైతే వచ్చేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బై గైస్.